హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము జనవరి 11, 2025లో జరిగినటువంటి టెట్ పేపర్ 2లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే సంకలన తత్సమాంశము కలిగి ఉండని సమితి ఏది అన్నాడు. మరి మీకు తెలుసు ఆల్రెడీ సంకలన తత్సమాంశం దేని అంటారు, మనము సున్నాని ఏమంటారు అంటే సంకలన తత్సమాంశం అని అంటారు. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మనము సున్నాని కలిపితే మళ్ళీ ఏమొస్తుంది, మనకు అదే సంఖ్య వస్తుంది అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక సంఖ్య అనుకుంటే మనము a+0 = a అనమాట. అంటే ఏదైనా ఒక విలువకు మనము దేని కలిపితే మనకి అదే విలువ వస్తుందంటే సున్నా కలిపితే అదే విలువ వస్తుందన్నమాట. కాబట్టి సున్నాని ఏమంటారంటే సంకలన తత్సమాంశం అని అంటారు. మరి మీరు క్వశ్చన్ ఏముంది ఇక్కడ, సంకలన తత్సమాంశము కలిగి ఉండని సమితి ఏది అన్నాడు. అంటే కలిగి ఉండని సంఖ్యా సమితి ఏది అన్నాడు. దీనికి సింపుల్ ఆన్సర్ ఏమంటే సహజ సంఖ్యా సమితి అనమాట. సహజ సంఖ్యా సమితి ఇది సంకలన తత్సమాంశాన్ని కలిగి ఉండదన్నమాట. ఎందుకోసం అంటే సున్నా అనేటువంటిది మనకు సహజ సంఖ్యలో ఉండదు. సహజ సంఖ్యలు మనకు దేంతో ప్రారంభమవుతాయి, మనకి 1 నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి 1, 2, 3 ఈ విధంగా సహజ సంఖ్యలు మనకు 1 నుండి ప్రారంభమే అనంతం వరకు ఉంటాయి. కాబట్టి సహజ సంఖ్యలో సున్నా అనేటువంటిది ఉండదన్నమాట. మరి మిగతా విలువలు మిగతా సంఖ్యా సమితులు తీసుకుంటే మనము పూర్ణాంకాలు కానీ పూర్ణ సంఖ్యలు కానీ అకర్ణీయ సంఖ్యలు కానీ అదేవిధంగా వాస్తవ సంఖ్యలు కానీ ఇవన్నిట్లో కూడా సంకలన తత్సమాంశం ఉంటుంది. కానీ సహజ సంఖ్యలో మాత్రమే సంకలన తత్సమాంశం అనేటువంటిది ఉండదన్నమాట. ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీకు ఈ క్వశ్చన్ రావడం జరిగింది ఎగ్జామ్లో. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చాలా చిన్న క్వశ్చన్ అనమాట ఇది. ఫస్ట్ లెక్కను బాగా అర్థం చేసుకుంటే చేయడం చాలా ఈజీ అనమాట. క్వశ్చన్ ఏమో చూడండి, ఇక్కడ 3 నాణ్యాలు ఒకేసారి 25 సార్లు ఎగరవేశారు. ప్రతిసారి బొమ్మల సంఖ్య క్రింది విధంగా నమోదు కాబడినది. అయితే 2 లేదా అంతకంటే తక్కువ సార్లు బొమ్మలు పడినటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. ఫస్ట్ లెక్క అర్థం చేసుకోండి మీరు. ఒక దగ్గర 3 నాణ్యాలు ఉన్నాయంట. 3 నాణ్యాలు అంటే మనం ఆల్రెడీ తీసుకున్నట్టు ఇట్లా మనకు రౌండ్ కొట్టే కాబట్టి 1, 2, 3 ఇలా. ఏ అనే నాణ్యము, బి అనే నాణ్యము, సి అనే నాణ్యం తీసుకుందాం మనం. ఏబిసి 3 నాణ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 కాయిన్స్ తీసుకుంటే 3 కూడా ఒకేసారి ఎగరవేసినట్టు, అంటే ఒకసారి 3 ఎగరేసినారు, ఇంకోసారి 3 అనమాట. ఈ విధంగా మొత్తం ఎగరేసినట్టు మొత్తం వాటి సంఖ్య ఎంత అంటే మనకు 25 సార్లు అనమాట. అంటే ఒక్కొక్కసారి 3 నాణ్యాలు ఎగరవేసుకుంటాం. మొత్తం మనకు 25 సార్లు ఎగరవేస్తే మనకు పడినటువంటి బొమ్మల సంభావ్యత ఇక్కడ బొమ్మల సంభావ్యత అంట. బొమ్మల సంఖ్య ఇక్కడ. ఫస్ట్ మనకు 3 నాణ్యాలు ఎగరవేస్తే ఏమైంది, ఇక్కడ మనకు 2 బొమ్మలు పడినాయి, ఒక బొరుసు అనమాట. రెండోసారి ఏమైంది, 0 ఇక్కడ అసలు బొమ్మలు ఏం పడలేవు అనమాట. మొత్తము బొరుసులే పడినాయి అనమాట. అంటే మొత్తము టేల్సే పడినాయి ఇక్కడ. 3 అంటే అర్థమైంది ఇక్కడ 3 బొమ్మలే పడినాయి. 0 అంటే అర్థమైంది మళ్ళీ ఇక్కడ బొమ్మలు పడలేదు, మొత్తం బొరుసులే పడినాయి. ఇక్కడ 1 అంటే అర్థమైంది ఒక బొమ్మ పడింది, మిగతావన్నీ కూడా బొరుసులు పడినాయి. అంటే 3 నాణ్యాలు అనమాట. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలా. ఈ విధంగా అనమాట. మొత్తం ఎన్నిసార్లు ఎగరేసినారు ఇక్కడ మనకు 25 టైమ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సంభావ్యత ఫార్ములా ఏమంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. అయితే ఇప్పుడు ఏముంది, క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి బొమ్మల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ఇప్పుడు మాకు అనుకూలమైనటువంటి పర్యవసానాలు ఏమైతే అంటే బొమ్మల సంఖ్య అనమాట. మరి మొత్తం పర్యవసానాలు మొత్తం ఇక్కడ మనకు 25 అనమాట. కాబట్టి క్వశ్చన్ ఏముంది ఇక్కడ 2 లేదా అంతకంటే తక్కువ సార్లు బొమ్మలు పడినటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. అంటే 2 కూడా లేదా అంతకంటే తక్కువ, అంటే 2 తీసుకోవాలి, అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాటిని మనం కౌంట్ చేసుకోవాలి మనం. చూడండి, 2 లేదా అంతకంటే తక్కువ అంటే 2 తీసుకోవాలి, ప్లస్ 1 తీసుకోవాలి, 0 తీసుకోవాలి మనం. అంటే 0 సార్లు బొమ్మలు పడినా, ఒక బొమ్మ పడినా, 2 బొమ్మలు పడినా లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి మనం వాటి లెక్క ఫస్ట్ కౌంట్ చేద్దాం మనం. 2 సార్లు ఇక్కడ మనకి కాబట్టి కౌంట్లోకి తీసుకుంటాం మనం. ఇది కౌంట్లో తీసుకుంటాము, ఇది కౌంటు, ఇది కూడా కౌంట్. ఈ విధంగా అనమాట మనం. ఇవన్నీ కౌంట్లోకి తీసుకుంటే మనకి వాటి సంఖ్య ఒకసారి ఇచ్చేద్దాం మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇక్కడ అంటే 18 టైమ్స్ అనమాట. అంటే 2 లేదా అంతకంటే తక్కువ బొమ్మలు పడినటువంటి మొత్తం వాటి సంఖ్య ఎంత మనకు 18 టైమ్స్ అనమాట. మొత్తం ఎన్నిసార్లు, మొత్తము 25 టైమ్స్ అనమాట. మరి సంభావ్యత ఫార్ములా సంభావ్యత చాలా ఈజీ ఉంటుంది. సంభావ్యత చాప్టర్ 10th క్లాస్ ఉంటుంది. ఇది చాలా ఈజీ చాప్టర్ అనమాట ఇది. మరి సంభావ్యతకు ఫార్ములా అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. అంటే మనకి ఇప్పుడు ఏమనుకూలం, మనకు బొమ్మల సంఖ్య మనకు అనుకూలం. ఏ బొమ్మలవి 2 లేదా అంతకంటే తక్కువ వాటి సంఖ్య మనకి ఎంత ఉంది, మొత్తము 18 ఉంది. కాబట్టి అనుకూల పర్యవసానాలు 18 ఉన్నాయి. మొత్తం ఎన్ని టైమ్స్ మనకు 25 టైమ్స్. కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. 18/25 అవుతుంది. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏముందంటే దశాంశ భిన్నాలు ఉంది. కాబట్టి ఏం చేయాలి మనము, ఎప్పుడైనా కానీ ఈ విధంగా భిన్నం అంటే లవాన్ని ఖచ్చితంగా హారంతోనే భాగించాలి మనము. ఇక్కడ హారం పెద్దగా ఉంది కదా, హారంని లవంతో భాగిస్తుంటే కాదు. లవాన్ని ఖచ్చితంగా మనం హారంతోనే భాగించాలి. కాబట్టి 25 చేత 18ని భాగిస్తే ఏమొస్తుంది పోదు. కాబట్టి 25 0 0 తీసుకోవడం 18 వస్తుంది ఇక్కడ మనకు. పాయింట్ పెడితే 0, 25
ఏళ్ళ 175 5 ఉంటుంది ఇక్కడ, మళ్ళీ పాయింట్కి 0 వస్తుంది కాబట్టి 25 రెంట్ల సో 50 అనమాట. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఏమంటే 0.72 అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమంటే 0.72కి సమానం అనమాట. ఇది సంభావ్యత అనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ బాగా చదివి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మనము సో త్రికోణమితి అనువర్తనాల పాఠం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఫస్ట్ పటం వేస్తాం అనమాట. పటం వేస్తాం లెక్క చేయడం చాలా ఈజీ అనమాట. కాబట్టి ఫస్ట్ లెక్కను అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ, 150 అడుగుల వెడల్పినటువంటి రహదారికి ఇరువైపులా 2 స్తంభాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఒక స్తంభం ఎత్తు మరో స్తంభం కంటే 12 మీటర్లు ఎక్కువ. అంటే ఒక స్తంభము మరో స్తంభం ఎత్తు అంతా ఉంది ప్లస్ 12 మీటర్లు ఎక్కువ ఎత్తుంది అనమాట అది. కాబట్టి సో అది అనమాట. తర్వాత ఆ స్తంభాల మధ్య రహదారిపై ఒక బిందువు నుండి, అంటే ఆ స్తంభాల మధ్యలో రోడ్డు పైన ఒక బిందువు ఉందంట. ఆ బిందువు నుండి ఎత్తైన స్తంభం చేసేటువంటి కోణం ఎంత, 60 డిగ్రీల కోణం అనమాట. మరో స్తంభం పై భాగం చేసేటువంటి కోణం ఎంత, 30 డిగ్రీల ఊర్తో కోణము చేస్తే ఎత్తైనటువంటి స్తంభం అడుగు భాగం నుండి బిందువు యొక్క మధ్య దూరము ఎంత అడుగులలో అన్నాడు. సో √3 ఎంత అంటే 1.73 అంట. సో ఫస్ట్ మనం పటం వేద్దాం. మనం ఎప్పుడైనా కానీ త్రికోణమితి అన్నప్పుడు ఫస్ట్ మనం పటం వేసుకుంటాం మనము. సో ఇది రహదారి అనుకుంటాం మనము, ఇది రహదారి అనమాట. సో రహదారికి మధ్యలో ఒక బిందువు తీసుకున్నాం మనము. దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత తీసుకున్నాము. సో ఇక్కడ ఒక స్తంభం ఉంది, తర్వాత సో ఇక్కడ ఒక స్తంభం ఉందన్నమాట. ఇదేమో ఎత్తైన స్తంభం, ఇదేమో తక్కువ ఎత్తున్నటువంటి స్తంభం అనుకున్నాం మనము. తర్వాత దీని యొక్క చిన్న స్తంభం ఏదైతే ఉంటుందో చిన్న స్తంభం యొక్క ఎత్తు మనం హెచ్ అనుకుంటే, సో పెద్ద స్తంభం యొక్క ఎత్తు ఎంత, చిన్న స్తంభం కంటే ఎత్తు ఎక్కువ ఉంది, అది 12 మీటర్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనం, దీని యొక్క మొత్తం పొడవు లేదా ఎత్తు హెచ్ ప్లస్ 12 మీటర్లు అనమాట. హెచ్ ప్లస్ 12 అవుతుంది. తర్వాత ఈ ఎత్తైన స్తంభం యొక్క ఈ భాగము ఈ బిందువు వద్ద చేసేటువంటి కోణం ఎంత, ఇక్కడ మనకు 60 డిగ్రీల ఊర్తో కోణం అనమాట. అదేవిధంగా ఇంకో స్తంభం చేసేటువంటి ఊర్తో కోణం ఎంత, మనకి ఇది 30 డిగ్రీల కోణం అనమాట. 30 డిగ్రీల కోణం అనమాట. అయితే ఇక్కడ ఈ 2 స్తంభాల మధ్య రహదారి వెడల్పు ఎంత ఉంది మనకి, ఇది మొత్తము సో 150 మీటర్లు అనమాట. 150 మీటర్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇవి పేర్లు పెట్టేద్దాం మనము. ఏ, సో బి, ఇక్కడ మధ్య బిందువు సి అనుకుందాం మనము, సి, ఇది డి, తర్వాత ఇది ఈ అనుకుందాం మనం. సో ఇప్పుడు ఏంది ఇక్కడ మన బి నుంచి డి వరకు మొత్తం దూరం ఎంత మనకు 150 మీటర్లు అనుకుందాం మనము. అయితే సో మధ్య బిందువు నుంచి ఎత్తైన స్తంభం యొక్క అడుగు భాగానికి మధ్య దూరాన్ని మనము ఎక్స్ అనుకుందాం మనం. ఇది ఎక్స్ అనుకుందాం మనం. ఎంత అయిపోయింది, ఇది ఎక్స్ అనుకుంటే మరి సి నుంచి డి కొంత దూరం ఎంత ఉంటుంది, మొత్తం 150 కదా. 150 నుంచి మనము ఎక్స్ని తీసేస్తే మిగతా భాగం ఎంతంటే 150 మైనస్ ఎక్స్ అనమాట. 150 మైనస్ ఎక్స్, ఇది 150 మైనస్ ఎక్స్ అనమాట. ఇదేమో ఎక్స్ ఉంటుంది ఇక్కడ. అయితే ఈ ఎక్స్ విలువ ఎంత అన్నాడు మనకి ఇక్కడ, ఎత్తైన స్తంభం నుండి తర్వాత ఈ యొక్క బిందుకున్నటువంటి మధ్య దూరం ఎంత అన్నాడు. చాలా సింపుల్ చూడండి. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఎదుటి భుజము ఆసన భుజం త్రిభుజం మనం ఏబిసి తీసుకుంటే ఎదుటి భుజం ఇదేమో ఆసన భుజం, ఇదే కర్ణం అవుతుంది అనమాట. ఇక్కడ లంబకోణం ఉంటుంది కాబట్టి సో ఎదుటి భుజానికి ఆసన భుజానికి మధ్య సంబంధం దేంట్లో ఉంటుంది చెప్పండి, ట్యాన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న త్రిభుజం ఇంకో త్రిభుజం తీసుకుంటే మనము సిడిఈ తీసుకుంటే ఇక్కడ మనకి హెచ్ ఇచ్చిండు ప్లస్ తర్వాత హెచ్ ఇవ్వలే కానీ సో హెచ్కు తర్వాత ఈ యొక్క భుజానికి మధ్య సంబంధం కావాలి కాబట్టి ఎదుటి భుజము ఆసన భుజం సంబంధం అంటే ఇక్కడ కూడా మనము ట్యాన్ ఏ తీసుకుంటాం మనం. దాని నుంచి ఎక్స్ తీసుకుంటాం మనము. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, మనం త్రిభుజం ఏబిసి తీసుకుందాం మనం. ఇక్కడ రాస్తా చూడండి. సో త్రిభుజము ఏబిసి నుండి సో డైరెక్ట్ రాస్తా tan 60. సో tan 60 డిగ్రీస్ ఇస్కొల్ ఏమొస్తా చెప్పండి. సో ఏబి బై బీసీ ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ఏమొస్తా చెప్పండి. ఇప్పుడు హెచ్ ప్లస్ 12 బై ఎక్స్ అనమాట. హెచ్ ప్లస్ 12 బై ఎక్స్ అనమాట. మీకు తెలుసు అలాగే tan 60 అంటే ఎంత, √3కి సమానము. √3 ఎక్స్ వచ్చేసి గుణిస్తారు కాబట్టి √3 ఇంటూ ఎక్స్ ఈజ్ఈక్వల్ ఎంత ఇప్పుడు హెచ్ ప్లస్ 12 అనమాట. హెచ్ ప్లస్ 12 ఈజ్ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ అనమాట. దీనికి హెచ్ కర్తగా చేసి రాస్తాను, ఎందుకంటే మనకి ఎక్స్ కావాలి కాబట్టి హెచ్ని కర్తగా చేసి రాస్తాను. అప్పుడు హెచ్ ఎంత అయిపోయింది, హెచ్ ఈజ్ఈక్వల్ టు ఈ 12 కోసం ఏమైతే మైనస్ కాబట్టి √3 ఎక్స్ మైనస్ 12 అనమాట. ఇది సమీకరణం 1 అనుకుందాం మనము, ఎందుకంటే అవసరం ఎంత మనకి లెక్క మనకి దీనిలో, కానీ మీకు అర్థంగా చెప్తున్నాను నేను. తర్వాత నెక్స్ట్ మనం త్రిభుజం తర్వాత సిడిఈ తీసుకుంటే త్రిభుజము సిడిఈ తీసుకుంటే దీని నుంచి tan 30 రాస్తాను డైరెక్ట్గా నేను. tan 30 రాస్తే ఎంత వస్తుంది చెప్పినప్పుడు ఇక్కడ ఎదుటి భుజం అంటే ఇది అనమాట. ఇది అంటే సో డిఈ బై సిడి అంటే హెచ్ బై ఎంత వస్తుంది 150 మైనస్ ఎక్స్ అనమాట. హెచ్ బై 150 మైనస్ ఎక్స్ అనమాట. మీకు tan 30 అంటే ఎంత, ఇక్కడ tan 30 అంటే మనకు 1/√3కి సమానం. 1/√3 కూడా ఏంటంటే హెచ్ బై 150 మైనస్ ఎక్స్ అనమాట. దీనిలో కూడా మనం హెచ్ కరెక్ట్గా చేసి రాస్తే ఇది ఇక్కడ భాగ్య సూత్రం కోసం ఏం చేస్తారు, గుణిస్తారు కాబట్టి సో హెచ్ ఎంత వస్తుంది మనకి, హెచ్ ఈక్వల్ టు 150 మైనస్ ఎక్స్ బై √3 అనమాట. హెచ్ ఎంత అంటే 150 మైనస్ ఎక్స్ బై √3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే ఇక్కడ చూడండి. సో సమీకరణం 1 సమీకరణం 2లో మనకు ఎల్హెచ్ఎస్ 2 సేమ్ ఉన్నాయి, హెచ్ ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా సమానం చేసుకుంటాం మనం. ఆర్హెచ్ఎస్ సమానం చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది మనకి. సో ఎల్హెచ్ఎస్లో 1 2లో
సమీకరణం 1 2లో మనకి LHS సమానం ఉన్నాయి కాబట్టి RHS సమానం చేస్తే ఏమొస్తుంది అప్పుడు సో √3x మైనస్ 12 ఈక్వల్ ఏమవుతుంది అంటే సో 150 మైనస్ x బై √3 అనమాట. 150 మైనస్ x బై √3 అవుతుంది. సో దాని తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే √3 చేత మొత్తానికి గుణించాలి. √3 ఇంటూ √3x ఎంత సో 3x అవుతుంది. ఇది √3 ఇంటూ √3 3 అవుతుంది, x ఉంది ఇక్కడ. తర్వాత √3 ఇంటూ 12 ఏమవుతుంది ఇప్పుడు 12 √3 ఈక్వల్ ఎంతంటే 150 మైనస్ x అనమాట. తర్వాత x వదిలికి వస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ x వదిలికి ప్లస్ x అవుతుంది అనమాట. కాబట్టి 3x ఈ x వదిలికి ప్లస్ x అనమాట. అక్కడ ఏమవుతుంది ఏమవుతుంది 150 అట్లే ఉంటుంది. ఇక్కడ ఈ మైనస్ 12 √3 వదిలిపోతే ఏమవుతుంది ప్లస్ 12 √3 అనమాట. అయితే మనకి ఇచ్చింది ఇక్కడ √3 విలువ ఎంత చెప్పండి ఇక్కడ సో 1.73 అంట. మరి 12 ఇంటూ √3 ఇక్కడ చేస్తే చూడండి 12 ఇంటూ √3 అంటే ఎంత 1.73 కాబట్టి 1.73 ఇంటూ 12 చేద్దాం మనం. ఎంత వస్తుంది అప్పుడు 12 36 12 సో 84 ఒక 3 87 వస్తుంది. సో తర్వాత 12 12 ఒక 8 20 వచ్చింది ఇక్కడ 20.76 అనమాట. కాబట్టి ఎంత ఇక్కడ 150 ప్లస్ 20.76 ఇదేంటి 3x ప్లస్ 1x ఎంత 4x అనమాట. 4x యొక్క విలువ. సో తర్వాత ఇక్కడ మళ్ళీ 4x ఈజ్ ఈక్వల్ 2 కూడితే ఎంత వస్తుంది ఇక్కడ 150 ప్లస్ 20 170.76 4 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి సో x ఎంత అంటే 170.76 బై 4 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనం. 4 1 4 4 16 ఇక్కడ సో 1010 ఉంటుంది ఇక్కడ 4 2 8 సో 2 ఉంటుంది. పాయింట్ పెట్టిద్దాం ఇక్కడ మనము 2 7 అంటే 27 కాబట్టి సో 4 6 24 36 కాబట్టి 9 ఇక్కడ అంటే 42.69 అడుగులు ఇక్కడ మనకి అడుగుల్లో అనమాట. కాబట్టి x అంటే ఏంది ఇక్కడ మనకు x అని మీకు పటంలో చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ x అంటే b నుంచి c కున్న దూరం అనమాట. అంటే ఎత్తైనటువంటి స్తంభం యొక్క అడుగు భాగం నుండి సో ఈ యొక్క మధ్యలోని బిందువుకు మధ్య దూరం ఏంటంటే x విలువ. x మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇప్పుడు 42.69 అడుగులు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో మళ్ళీ ఒకసారి మెల్లగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇంకోసారి మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు మీరు కావాలంటే. సో నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చింది ఇక్కడ ఒక తీగ 21 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారంలో ఉందంట. ఒక తీగ ఉందంట, దాన్ని ఇచ్చిన వాడు 21 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే ఒక వృత్తంగా మలిచిందంటే ఇక్కడ రాద్దాం మనం వృత్తం. ఇక్కడ మనం సో ఈ విధంగా వృత్తంగా తీసుకుంటే మనం ఈ వృత్తం ఉందంట. సో దీని యొక్క వ్యాసార్థం ఎంత చెప్పండి 21 సెంటీమీటర్స్ అనమాట. ఇది r కదా, ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఆ వృత్తం దీర్ఘచతురస్రాకారంగా మలిస్తే వాటి యొక్క పొడవు వెడల్పులు 2:1 నిష్పత్తిలో ఉంటే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత అన్నాడు. అయితే ఇంకా ఈ వృత్తం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేసిన తర్వాత వాడు ఇదే వృత్తాన్ని కొద్దిగా మార్చి దాన్ని దీర్ఘచతురస్రంగా తయారు చేసినట్టు ఈ విధంగా వాడు. సో దీర్ఘచతురస్రంగా తయారు చేస్తే అప్పుడు వాటి యొక్క పొడవు వెడల్పులు ఎంత చెప్పండి 2:1 అంటే ఇది పొడవు ఇది వెడల్పు కాబట్టి సో L/B ఎంత అంటే మనకు 2:1 అనమాట. దీని నిష్పత్తి పోలిన చేస్తే మనము ఒక చర్రాస్తో గుణిస్తాం కాబట్టి L అంటే ఎంత మనకు 2x అనమాట. B ఎంత అంటే 1x అంటే x అని రాసుకుంటాం మనం. L అంటే 2x, B అంటే x అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ వృత్తము మనకు ఈ దీర్ఘచతురస్రంగా మారితే వాటి యొక్క ఈ వృత్తం యొక్క పరిధి ఎంతైతే ఉంటుందో ఈ యొక్క వృత్తం చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో అది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది. కాబట్టి దాని నుంచి ఈజీగా మనము ఈ యొక్క x విలువ కనుక్కోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంది 2 ఇంటూ సో L+B అనమాట. 2 ఇంటూ L+B ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలత సో 2πr అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఇరువైపులా 2 ఉంది కదా 2 క్యాన్సిల్ చేద్దాం మనము. మరి L అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 2x ఉంది ప్లస్ B అంటే ఎంత ఉంది ఇక్కడ 1x ఉంది కాబట్టి x ఉంది ఇక్కడ. మరి π అంటే మీకు తెలుసు ఆల్రెడీ 22/7 ఇంటూ r అంటే మనకి ఎంత ఇచ్చినా చెప్పండి ఇక్కడ r అంటే మనకు సో వ్యాసార్థం 21 ఇచ్చినాడు కాబట్టి r అంటే మనం 21 రాసుకుంటాం మనము. సో 21 నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ మనం. మరి 2x ప్లస్ x అంటే చెప్పండి ఇక్కడ 3x వస్తుంది. సో తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 7 ఎక్కం 7 ముళ్ళ ఇక్కడ సో 22 ఇంటూ 3 అనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత x అంటే ఎంత ఇప్పుడు 22 అనమాట. మరి మనకేం కావాలి మనకి వెడల్పు ఎంత అన్నాడు ఇక్కడ. మరి వెడల్పు అంటే ఎంత b కదా. సో b అంటే ఎంతకు సమానం అది xకి సమానం కాబట్టి b యొక్క విలువ ఎంత అంటే మనకు సో 22 సెంటీమీటర్ అయింది. డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. b ఎంత అంటే 22 సెంటీమీటర్స్. మరి L అంటే ఎంత 2 ఇంటూ 22 44 సెంటీమీటర్స్ అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th ఏముందంటే సో √110.25 √110.25 ప్లస్ √1.1025 అనమాట. వీటి యొక్క విలువ ఎంత అన్నాడు.
అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనం పాయింట్ దశాంశ భిన్నం ఉంది ఇక్కడ, దాని ఏం చేద్దాం ఫస్ట్ మనము అకర్ణీయ భిన్నంగా మార్చుకుందాం మనం. మారుస్తే ఏమొస్తుంది చెప్పండి. సో రూట్ ఆఫ్ 11025 మనకి పాయింట్ తర్వాత దశాంశ భిన్నంలో 2 విలువలు కాబట్టి ఏం చేస్తాం మనము హారంలో సింపుల్గా 100 రాసుకుంటాం, ఒకటి పక్కన 2 సున్నాలు రాసుకుంటాం మనం. ప్లస్ ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ, సో ఇక్కడ కూడా రూట్ ఆఫ్ ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 4 అంకెలు కట్టి ఏం చేస్తాం మనం మొత్తం కలిపి రాసి, సో 11025 బై ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి, పాయింట్ తర్వాత మనకి 1 2 3 4 కాబట్టి 4 సున్నాలు రాస్తాం మనం, 1 2 3 4 అనమాట. సో తర్వాత చూడండి, సో విడివిడిగా రాస్తుంది నేను. సో రూట్ ఆఫ్ 11025 బై సో రూట్ 100 ప్లస్ ఇక్కడ కూడా సో రూట్ ఆఫ్ 11025 బై ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ రూట్ ఆఫ్ సో 10,000 అనమాట, 10,000. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 11,025 11,020 రూట్లో ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క వర్గమూలం కనుక్కుందాం మనం. ఎట్లా కనుక్కుంటాం వర్గమూలం మనము, సో భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కుందాం మనం. 11,025 ఏం చేస్తాం మనం భాగాహార పద్ధతి ప్రకారం అంటే, సో మనం కుడివైపు నుంచి ఎడమవైపుకి ఏం చేస్తాం మనం రెండు అంకెల పైన మనం బార్ పెట్టుకుంటూ వస్తాం మనం. ఈ 2 అంకెల పైన బార్ పెడతాం, తర్వాత 2 అంకెల పైన బార్ పెడతాం, తర్వాత ఎన్ని మిగిలితే సో వాటిపైన బార్ పెట్టేస్తాం అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇరువైపులో మనం విధంగా గీతలు ఇచ్చిన తర్వాత సో మొదటి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. మరి బార్ కింద మనకి ఏముంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ. మరి ఒకటి వర్గమూలం దేని దగ్గర ఉంటుంది, సో 1 × 1, సో 1 × 1 వర్గమూలం వస్తుంది కాబట్టి దీనికి సమాన కారణాలే తీసుకోవాలి మనం. 1 × 1 ఇట్లా 2 × 2 తీసుకుంటాం మనం. మరి 1కి దగ్గరకు వచ్చేటప్పుడు వర్గమూలం అంటే సో 1 కాబట్టి 1 × 1 తీసుకున్నాం మనం, ఒక ఏకం 1. సో దీని కింద రాసేస్తాం మనం. అప్పుడు మనకి ఎంత 1లో 1 పోతే 0 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఈ 1కి కలపాలి మనం. తర్వాత మనకు వచ్చే విలువ ఏంటంటే 1 + 1 2 అవుతుంది అనమాట. కొద్దిగా పక్కకు రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, బార్ కింద మనకి 2 అంకెలు ఉన్నాయి ఇక్కడ, 2 అంకెలు దించుకుంటాం మనం, 10 వస్తుంది ఇక్కడ. అంటే 0 సో 1 0 అంటే మనకి 10కే సమానం కాబట్టి 10. మరి 2 పక్కల 2 వచ్చింది ఇక్కడ, 2 పక్కల మనం విలువ ఎంతైతే రాస్తామో ఇక్కడ కూడా అంతే విలువ దాన్ని గుణించాలి మనం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పక్కల 1 రాస్తున్నాను అనుకోండి, 1తో గుణిస్తే ఏమొస్తుంది 21 1 × 21. కానీ మనకేముంది ఇక్కడ సో 10 ఉంది, 21 కంటే తక్కువ ఏం చేస్తాం మనం ఇక్కడ మనం సింపుల్గా 0 తీసుకుంటే ఇక్కడ 0 తీసుకున్నాం మనం. 20 సున్నాల 0 వస్తుంది ఇక్కడ, 20 సున్నాల 0 వస్తుంది. మరి 10లో 0 పోతే ఎంత వస్తుంది చెప్పండి, అప్పుడు 10 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, నెక్స్ట్ బార్ కింద 25 కాబట్టి 25 దించుకుంటాం మనం. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఈ 20కి 0ని కలపాలి మనం. అప్పుడు ఎంత వస్తుంది మళ్ళీ 20 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కొద్ది పక్క గీత గీసేసి ఇట్లా 20 పక్కల మనం ఎంతైతే విలువ రాస్తాం దాంతోనే గుణించాలి, నేను జరిగి చెప్పిస్తున్నా. సో 20 పక్కల మనం 5 రాస్తాం అనుకోండి మనము, దీన్ని ఇక్కడ ఏం రాస్తాం కూడా 5 రాస్తాం మనం. అంటే ఇప్పుడు ఏంది దీని యొక్క విలువ 205గా మారింది. 205ని ఇప్పుడు దేంతో గుణించాలి మనము, ఇదే 5 చేత గుణించాలి మనం. 205 ఇంటూ సో 5 ఎంత వస్తుంది మొత్తం 5 5 25 5 2 సో 10 మొత్తం ఎంత వస్తుంది 1025 కాబట్టి 205 ఇంటూ 5 ఎంత సో 1025. మొత్తం మీద మనకి శేషం 0 కాబట్టి మనకి ఇక్కడ ఎంతైతే బాగా ఫలం వస్తుందో అదే మనకి ఏమవుతుందంటే ఈ 11,025 యొక్క వర్గమూలం అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీనిలో ప్రతిక్షేపించవచ్చు మనం. సో 11,025 యొక్క వర్గమూలం ఎంత సమానం, ఇది మనకి ఇది సో 105కి సమానం. 105/√100 అంటే ఎంత ఇక్కడ మనకు 10కి సమానం అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా ఈ మొత్తం విలువ కూడా మనకు 105కి సమానం అయింది. తర్వాత సో √10,000 అంటే ఎంత మనకి ఇక్కడ 100 వస్తుంది ఇక్కడ. సో ఈ 0 4 ఉన్నాయి కాబట్టి 2 రావాలి బయటికి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది అంత మనకి. మరి దీన్ని మనం అకర్ణీయ భిన్నాన్ని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది, సో తర్వాత సో ఒకటి పక్కన 1 0 కాబట్టి ఏం చేస్తాం మనం, ఒక వదిలిపెట్టేసి పాయింట్ పెడతాం మనం. అప్పుడు ఎంత అంటే 10.5 ప్లస్ ఇక్కడ 2 0 ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తాం మనం 2 అంకెలు వదిలిపెట్టేసి పాయింట్ పెడతాం. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎప్పుడంటే సో 1.05 రెండు కలపాలంతే సింపుల్గా మనం. సో 10.5 తర్వాత 1.05 ఇక్కడ. సో ఏం లేకుండా 0 తీసుకుని ఇక్కడ మనం 0 + 5 5 5 + 0 5.0 + 1 1 తర్వాత 1 ఇక్కడ మొత్తం వాల్యూ ఉంటుంది మనకు. సో 11.55 అనమాట, 11.55. కాబట్టి సో సో 110.25 ప్లస్ √1.1025 యొక్క విలువ ఎంతంటే 11.5x సమానమైంది అనమాట. సో తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్. ఇది కూడా క్వశ్చన్ ఏమిచ్చిందంటే x² + ax + 10 = 0 అనేటువంటి వర్గ సమీకరణం యొక్క ఒక మూలము -2 అంటే దీని యొక్క మూలం అంటే అర్థం ఇక్కడ శూన్యం అనమాట. సో మూలమన్నా శూన్యమన్నా కారణాంకం ఒకటి కాబట్టి సో దీని యొక్క మూలం ఎంతంటే -2 అంట. మరియు x² + a - 1 × x + q = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే q విలువ ఎంత అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఏం చేద్దాం ఫస్ట్ మనము దీనికి ఈ -2 శూన్యం కాబట్టి ఏం చేస్తాం మనము ఈ మొత్తం విలువను ఏం చేస్తాం మనము ఈ -2 అయితే ఏదైతే ఉంటుందో దీని యొక్క శూన్యం కాబట్టి x విలువ ఎంత అంటే ఇక్కడ మనకు -2కి సమానం. అంటే ఏం చేస్తాము ఈ సమీకరణంలో మనము x ఉన్న దగ్గర -2 రాసి 0కి సమానం చేసుకుంటాం మనము. కాబట్టి ఇక్కడ రాసి చూడండి x² + ax + 10 = 0. దీంట్లో మనం x ఉన్న ఇక్కడ ఏం రాయాలి మనం -2 రాస్తే -2² + a × x అంటే -2 + 10 = 0 అనమాట. -2² అంటే ఏమొస్తుంది -2 × -2 + 4 వస్తుంది ఇక్కడ +4 ఇక్కడ
సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ 2 2a ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ మైనస్ 2 అవుతుంది పోతే ప్లస్ 2a అవుతుంది ఇక్కడ 4 ప్లస్ 10 ఎంత 14 ఇజ్ ఈక్వల్ టు సో 2a అనమాట. దీని నుంచి మనకి ఏ ఎంత వస్తుంది ఏ ఇజ్ ఈక్వల్ టు 14/2 2 ఎకం 2 7 కాబట్టి ఏ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది అనమాట. సో ఏ విలువ 7 వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ x² ప్లస్ a మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానం అంట. మరి మూలాలు సమానం అంటే ఏం కావాలి చెప్పండి, విచక్షిని 0 కావాలన్నమాట. విచక్షిని అంటే అర్థమైంది ఇక్కడ విచక్షిని మనం డీతో సూచిస్తాం. మనం విచక్షిని ఇజ్ ఈక్వల్ టు b² మైనస్ 4ac అనమాట. ఉదాహరణకు మనం దీని యొక్క వర్గ సమీకరణ సాధారణ రూపం ఏంది ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి వర్గ సమీకరణం మనం తీసుకున్నప్పుడు దీని యొక్క b² మైనస్ 4ac విలువ 0 అయితే దాన్ని 0 కాదు b² మైనస్ 4ac ఇజ్ ఈక్వల్ డీని ఏమంటారంటే ఈ వర్గ సమీకరణం యొక్క విచక్షిని అంటారనమాట. అయితే విచక్షిని యొక్క విచక్షణకు వచ్చేటువంటి విలువల ప్రకారం వాటి యొక్క మూలాల యొక్క స్వభావం మారుతుంటుంది అనమాట. విచక్షణ అంటే 0 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది మూలాలు వాస్తవాలు మరి విభిన్నాలు అనమాట. విచక్షణ 0కు సమానమైతే మూలాలు సమానమవుతాయి. విచక్షణ 0 కంటే తక్కువ ఏమవుతుంది అది వాటికి వాస్తవ మూలాలు ఉండవన్నమాట. మరి ఈ సమీకరణాన్ని దీంతో పోలిస్తే ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి x² కూడా ఏం లేకుంటే సో 1 కాబట్టి ఏ అంటే 1 ఇక్కడ. మరి b అంటే ఎంత ఉంది ఇక్కడ b అంటే మనకు a మైనస్ 1 ఉంది. మరి c అంటే ఎంత ఉంది ఇక్కడ q ఉంది c ఇజ్ ఈక్వల్ టు q అనమాట. మరి ఏం కావాలి ఇక్కడ మనకి మూలాలు సమానమైతే విచక్షణ ఏం చేస్తాం మనం 0కు సమానం చేసుకుంటాం మనం. కాబట్టి b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0కు సమానం చేసుకుంటే మరి b అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ a మైనస్ 1 కాబట్టి a మైనస్ 1² మైనస్ 4 మరి e అంటే ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తర్వాత c అంటే ఎంత ఉంది ఇక్కడ q ఉంది ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అయితే మనకి ఏ విలువ మనకు వచ్చింది ఆల్రెడీ ఎంత వచ్చింది ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ ఏమన్నా ఇక్కడ 7 రాస్తాం 7 మైనస్ 1² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ క్యూ ఎంత వస్తుంది మనకు 4q వస్తుంది ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి 7 మైనస్ 1 ఎంత 6 వస్తుంది కాబట్టి 6² ఇజ్ ఈక్వల్ టు అవుతుంది ఏమవుతుంది అది ప్లస్ 4q అనమాట. మరి 6² అంటే ఎంత 36 ఇజ్ ఈక్వల్ టు 4q అనమాట. ఈ 4 తెలుగు వస్తే ఏం చేస్తే భాగిస్తారు కాబట్టి q ఇజ్ ఈక్వల్ టు 36/4 4 ఎక్కం 4 9 కాబట్టి 9 అనమాట. సో దేర్ ఫోర్ క్యూ యొక్క విలువ ఎంత అంటే 9కి సమానమైంది అనమాట. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా విచక్షణి అంటే ఏంది. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి వర్గ సమీకరణాలు అనేటువంటి చాప్టర్లో ఉంటుంది. సో వాటి ధర్మాలు ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఎటువంటి క్వశ్చన్ అడగచ్చు లేకుంటే మీకు విచక్షణి 0 అయితే మూలాలు ఏ విధంగా ఉంటాయి, విచక్షణ ఎటువంటిది ధన సంఖ్య అయితే 0 కంటే పెద్దదైతే వాటి మూలాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా విచక్షణి 0 కంటే తక్కువ అయితే అంటే మైనస్ విలువలు వస్తే వాటి యొక్క శూన్యాలు ఏ విధంగా ఉంటాయి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. సో నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమంటే ఇద్దరు సైక్లిస్టులు వరుసగా ఒకే దూరాన్ని గంటకు 15 కిలోమీటర్లు మరియు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలరంట. అయితే ఒకరు మరొకరి కంటే 12 నిమిషాలు ఎక్కువ సమయం ప్రయాణానికి తీసుకుంటే వారు ప్రయాణించినటువంటి దూరం ఎంత అన్నది మీకు సింపుల్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఒకరి వేగం మనకి ఎంత ఉంది ఇక్కడ 15 కిలోమీటర్స్ అనమాట, గంటకు 15 కిలోమీటర్స్. ఇంకొక వేగం ఎంత ఉంది ఇక్కడ సో గంటకు 24 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి ఎవరిదైతే వేగం తక్కువగా ఉంటుందో వారు ఎక్కువ కాలం తీసుకుంటారు వాళ్ళు. అదేవిధంగా వేగం ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వారు తొందరగా పోతారు అనమాట. కాబట్టి తక్కువ సమయం అనమాట వాళ్ళకి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి అయితే ఇద్దరు మాత్రం సేమ్ దూరం ప్రయాణించినారు కాబట్టి ఆ దూరం మాత్రం ఇద్దరిది సేమ్ ఉందన్నమాట. వీటికి 2 సందర్భాలు తీసుకుంటే మనము ఇక్కడ ఫస్ట్ సైక్లిస్ట్ ఇక్కడ సెకండ్ వాడు తీసుకుంటే మనం జస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మరి మొదటి వాడి వేగం ఎంత చెప్పండి. ఇక్కడ వేగం ఇజ్ ఈక్వల్ టు 15 km/h ఉంది ఇక్కడ. మరి సెకండ్ వన్ యొక్క వేగం ఎంత ఉంది ఇక్కడ సో v ఇజ్ ఈక్వల్ టు 24 km/h అనమాట ఇక్కడ. మరి మొదటి వన్ దూరం ఎంత d ఇజ్ ఈక్వల్ టు x ఇక్కడ. మరి వీని యొక్క దూరం ఎంత వీంది కూడా d ఇజ్ ఈక్వల్ టు x కిలోమీటర్లు. ఇక్కడ ఇద్దరి దూరం సేమ్ కాబట్టి x అనుకున్నాం మనము. మరి రెండో వాని యొక్క కాలం ఎంత t ఇజ్ ఈక్వల్ టు మనము సో t అనుకున్నాం మనము. t ఇజ్ ఈక్వల్ t అనుకుంటే మరి వీని యొక్క కాలం ఎంత t ఇజ్ ఈక్వల్ టు సరే ఇది t1 అనుకున్నాము, సరే ఇది t2 అనుకున్నాం. రెండో వాని కాలం t2 అనుకుంటే దీన్ని t అనుకున్నాం మనము. సో మొదటి వాడి కాలం ఎంత t1 అనుకుంటే ఇది ఎంత ఉండాలి, రెండో వాని కాలం కంటే కూడా 12 నిమిషాలు ఎక్కువ అనమాట. అంటే సో రెండో వాడికి వేగం ఎక్కువ ఉంది కాబట్టి వాడు టీ కాలంలో పోతే మొదటి వాడి వేగం తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాడు వాడు సో వీని కాలం కంటే 12 నిమిషాలు ఎక్కువ టైం తీసుకొని పోతాడు అనమాట. కాబట్టి 12 నిమిషాలు ఇక్కడ టీ ప్లస్ 12 నిమిషాలు. ఇక్కడ టీ అంటే గంటల్లో, ఇక్కడ టీ అంటే గంటల్లో, కానీ నిమిషాలు ఏం చేయాలి మనం ఇది కూడా మనము గంటలకు మార్చుకోవాలి. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది సో టీ ప్లస్ 12/60 ఏమొస్తుంది. ఇప్పుడు t1 ఇజ్ ఈక్వల్ టు మనకు సో 12 ఇక్కడ t ప్లస్ 1/5 అనమాట.
మరి మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ వీని యొక్క వేగం ఫార్ములా ఏంది? వేగం ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం, కాలం ఈజ్ ఈక్వల్ ఫార్ములా కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం అనమాట. కాలం ఈజ్ ఈక్వల్ దూరం బై వేగం అనమాట. మరి మొదటి సందర్భంలో కాలం ఎంత ఉంది ఇక్కడ? t + 1/5. కాబట్టి సో t + 1/5 ఈజ్ ఈక్వల్ దూరం ఎంత ఇక్కడ? xఏ. వేగం ఎంత ఉంది? 15. సో t + 1/5 ఈజ్ ఈక్వల్ టు x/15. ఇదేంటి? మొదటి సైక్లిస్ట్ యొక్క కాలం ఎంత అంటే t + 1/5 ఈజ్ ఈక్వల్ టు x/15 అనమాట. మరి రెండవ వాని యొక్క కాలం ఎంత? సో కాలం t ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? దూరం బై వేగం. దూరం ఎంత ఉంది ఇక్కడ? x ఉంది. కాబట్టి x/, వేగం ఎంత ఉంది? సో 24. అంటే మొదటి వాడి యొక్క కాలం ఇంత, రెండవ వాడి యొక్క కాలం ఇంత అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తా? ఈ t ఏదైతే ఉంటుందో x/24 ఏం చేస్తాను నేను? దీనిలో ప్రతిక్షేపిస్తాను నేను ఇక్కడ. సో దీనిలో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు t ఉన్న ఇక్కడ ఏం రాయాలి మనము? x/24 రాస్తే x/24 + 1/5 ఈజ్ ఈక్వల్ ఎంత? x/15 అనమాట. దట్ ఇంప్లైస్ ఈ అవతల పోతే ఏమవుతుంది? x/15 అవతల పోతే -x/24 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/5 అనమాట. కొద్దిగా సూక్ష్మీకరణ చూడండి. ఇక్కడ హారం ఎంత వస్తుంది? 15 × 24, 15 × 24 క్రాస్ మళ్ళీ 24 × x, 24x -15 × x, 15x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/5 మాట ఇక్కడ రాస్తుంది చూడండి. మరి 24x - 15x ఎంత వస్తుంది చెప్పండి? 24x - 15x ఈజ్ ఈక్వల్ 9x వస్తుంది. 9x/15 × 24 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/5 అనమాట. 1/5 క్యాన్సల్ చేస్తే 5 × 5 5 3 15 ఇక్కడ మళ్ళీ 3 × 3 సో 3 3 9 మళ్ళీ 3 × 3 3 24 అనమాట. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ? x/8 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 వచ్చింది. అవతల పోతే ఏం చేస్తుంది? x × 1 సారీ 8 × 1 8 అనమాట. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 8 × 1 8 అనమాట. కాబట్టి ఇది ఎంత అంటే మనకి 8 కిలోమీటర్స్ అనమాట. మరి ఇద్దరు ప్రయాణించిన దూరం ఎంత అంటే x కాబట్టి x మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 8 కిలోమీటర్స్. కాబట్టి సో వారిద్దరు ప్రయాణించిన దూరం ఎంత అంటే 8 కిలోమీటర్లకు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8 ఏముందంటే క్రింది వాటిలో ఏవి పరిమిత సమతులనో. దానికంటే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సో క్రింది వాటిలో ఏవి పరిమిత సమితులు అన్నాడు ఇక్కడ. సో దీంట్లో ఫస్ట్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏముందంటే, ఫస్ట్ ఉన్న సమితి ఏముందంటే సో a = x సచ్ దట్ x అనేది ఒక బేసి సంఖ్య 2చే భాగించినప్పుడు శేషము 0 వస్తుంది. చూడండి ఇక్కడ. సో మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ? a అనే సమితిలో x సచ్ దట్ x అనేది ఇక్కడ మనకి x అనేది ఒక బేసి సంఖ్య అంట. x ఒక బేసి సంఖ్య అంటే మళ్ళీ ఏమని చెప్పండి? అది 2చే భాగించినప్పుడు శేషం 0 వస్తుంది అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో బేసి సంఖ్యను మనం 2తో భాగిస్తే శేషము ఖచ్చితంగా 1 వస్తుంది, కానీ 0 రాదు. కాబట్టి సో బేసి సంఖ్యను 2తో భాగిస్తే శేషం 0 వచ్చేటువంటి బేసి సంఖ్యలు ఏవి కూడా ఉండవు. కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ? ఏ అనేటువంటి సమితి మనకు అది శూన్య సమితి అవుతుంది. కాబట్టి దీన్ని మనము సో a = ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ లేకుంటే పైతో సూచిస్తాం మనము. ఇది ఏ మనకి ఏంది ఇక్కడ? మనకు శూన్య సమితి అయ్యింది. మరి b ఏంది ఇక్కడ? b = x సచ్ దట్ x అనేది 25 యొక్క ప్రధాన కారణాంకము, 25 యొక్క ప్రధాన కారణాంకాలు. మరి 25కి వచ్చేటువంటి కారణాంకాలు ఏముంటాయి? సో 1 25 25 తర్వాత 5 5ల 25. ఇందులో మనకు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి ఇక్కడ? 1 ప్రధాన సంఖ్య కాదు, 25 ప్రధాన సంఖ్య కాదు, కేవలం 5 మాత్రమే ప్రధాన సంఖ్య. కాబట్టి సో బిలో మనకు వచ్చేటువంటి మూలకాలు ఏమున్నాయి? కేవలము 5 మాత్రమే ఉంది. అదేవిధంగా సి తీసుకుంటే సి ఏమిచ్చింది ఇక్కడ? c = x సచ్ దట్ x అనేది ఒక సరి సహజ సంఖ్య మరియు 100 కంటే తక్కువ. సహజ సంఖ్యలు దేంతో స్టార్ట్ అయితే మనకు 1 నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి 1 మనకి ఏ సంఖ్య? అది బేసి సంఖ్య. కాబట్టి 2 నుంచి 2 4 6 8 ఇవన్నీ ఎంత దాకా అంట? సో 100 కంటే తక్కువ అంట. మరి 100 కంటే తక్కువ అంటే ఏమొస్తుంది? సో 2, 4, 6 అప్ టు డాష్ సో 98 వరకు అనమాట. మరి సో ఇవన్నీ కూడా మనకు లెక్కించడానికి వీలైన సంఖ్యలో మూలకాలు ఉన్నాయి. ఇక్కడ 0 మూలకాలు అసలు ఇక్కడ. సో 0 మూలకాలు అంటే అసలు మూలకాలు అసలు ఏం లేవు అక్కడ. తర్వాత బి అంటే ఒకటే ఒక మూలకం ఉంది. మరి సి ఇక్కడ మనకి 2, 4, 6, 8, 98 వరకు ఉంటాయి మొత్తం మనకి ఇవి. సో 50 అంటే మనకు 48, 49 ఉంటాయి. కాబట్టి సో అన్నీ కూడా మనకు లెక్కించడానికి వీలైన సంఖ్యలో మూలకాలు కలిగి ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ఏమైతే ఇవన్నీ కూడా మనకు పరిమిత సమితులు అవుతాయి. కాబట్టి మనకు ఆప్షన్ ఏమంటే A, B, C 3 కూడా మనకు పరిమిత సమితులు అవుతాయి. సో మిగతా వాటిని మనం ఇంకో వీడియోలో చూద్దాం. మనం దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.